మా కొడల్లాని అన్న వచ్చిండు పిరిగి సన్నాసి. ఆ కొడల్లాని గురించి ఈ యదవదేవుడి ఛానల్ ఒకటి చెప్తాను, లేదు చూడండి. ఈరోజు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఓడిపోయినా గెలిచినా ఎవరైనా సరే కుక్కతో నాయకుడు ఈ కార్యక్రమాలు చేస్తానంటే అధికారంలోకి వచ్చాము. మేము రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి కానీ చెప్పినటువంటి కార్యక్రమాలు కాదు, చెప్పనటువంటి కార్యక్రమాలు కూడా మేము చేశామని చెప్పి కాలు పెట్టుకుని చెప్పేటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సన్నాసులు, ఆ సన్నాసుతో పాటు వెనకున్న సన్నాసులు సపోర్ట్లు కొడతారు. చెప్పని ఆమెను కూడా చేశారు. అవును, ఎందుకంటే బాబాయ్ మాకు చెప్పలేదు చంపుతామని 2019లో చంపేశారు. అమ్మని బయటకు తోసేస్తున్నాను మా హామీలో చెప్పలే, ఆయనే తోస్తారు. చెల్లిని బయటకు తోసేశారు, అది చెప్పలే హామీలు. అందుకే మీరు కాళ్ళు ఎగరేసుకొని తిరుగుతారు. కొడాలని నీకు రోజులు దగ్గర పడ్డాయి. కూటమి ప్రభుత్వం ఎందుకు ఆగింది కూడా ఆగింది. నువ్వేందంటే గుండె సర్జరీ అయిందన్నావు, ఏదో కారణాలు చెప్పు, ఆగింది. మనసు పెట్టి ఆలోచించినాం మేము. కూటమి ప్రభుత్వం నీ బతుకు బాగుండాలా, 10 సార్లు బాగుండాలా. మళ్ళీ చెప్పు ఇంకేదో. ఈరోజు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మోడీ గారు అర్థమైనటువంటి కూటమిలో దొంగ వాగ్దానాలు చేసి ఆ పార్టీ నాయకత్వమే మేము ఇస్తాడనుకుని మేము చెప్పాము, మాధ్యమంగా ఇవ్వట్లేదని చెప్పి ఈ నెపాల్ని చంద్రబాబు నాయుడు మీద నెట్టేటువంటి పరిస్థితి ఆ పార్టీలో వచ్చినాయి. దొంగ హామీలతో, అడ్డగోలు అబద్ధాలతో అధికారంలో వచ్చినటువంటి పార్టీ ఈ కూటమి ప్రభుత్వం. తప్పకుండా వీడికి ఏ చెప్తూ కొట్టాలో తెలియట్లే మనకి. వీళ్ళు అబద్ధాలు ఆడరాట. మరి 2019లో వీళ్ళు ఆడిన అబద్ధాలు ఇన్ని కాదు. ఈ ఎదవ మరి 2 సంవత్సరాల తర్వాత బయటికి కనబడతాడు భయపడిపోయి. భారతం పేరెత్తాను లంగడకల్లారా అన్నాడు, పొడిచేస్తుంది తేల్చుకుంటున్నాను అన్నాడు 2019లో. 2024 ఎలక్షన్లో పీకెత్తా పొడిచేస్తాను అన్నాడు. ఇప్పుడు కనబడతాను మళ్ళీ. ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. మనం ఎవరు కూడా తొందరపడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారి విలువ నేనైతే తెలిసింది అనుకుంటున్నాను. ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిలు తెలిసింది జనాలకి. జగన్మోహన్ రెడ్డిలు తెలియక ఫస్ట్ 151 ఇచ్చారు 2019లో. జగన్మోహన్ రెడ్డిలు తెలిసాక పూర్తిగా వాడి నేర చరిత్ర, వాడి దొంగ పొద్దులు, వాడి యథవ్యాసాలు, మీరు చేసిన యథాపనులకు తెలుసుకోనరు. 11కు పరిమితం చేశారు. ఇంకా తెలుసుకుంటారు. 2029కి ఆయన్ని కూడా గెలిపారు జగన్మోహన్ రెడ్డిని. నువ్వు మాత్రం పాతాళ లోకంలోకి వెళ్తావు, కొద్ది కంగారు పడకు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి నవరత్నాల హామీలు కానీ ఆయన అమలుపరిచినటువంటి కార్యక్రమాన్ని 2024 అమలుపరిచాడు. ఎవడైనా మాట్లాడితే కొట్టిను అమలుపరిచాడు. ఎవడైనా స్పందిస్తే వాడిని జైల్లో దోషిని స్పందించాడు. ఈ రాష్ట్ర ప్రజలు గుర్తించకపోయినా 2029 ఎన్నికలు వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి మాట తప్పడన్నటువంటి నమ్మకం ప్రజలకు ఏర్పడుతుంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కనుక ప్రభుత్వం ఉంటే పేద ప్రజలకి, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు ప్రజలకు జగన్మోహన్ రెడ్డి వస్తేనే జరుగుతాయి అంట. ఏం చేసినావురా కొడాలని ఇన్ని రోజులు? మరి చెప్పలేదే జనాలకి? పేద పిల్లలకి న్యాయం చేకూరుతుందని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్ద నిరుపేద పేద వర్గాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మిస్ అయ్యారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఈడో సన్నాసి, ఈ సన్నాసి ఇంకో సన్నాసికి చెప్తాను నీతులు. ఓకేనా? ప్రజలారా ఆలోచించుకోండి. జై హింద్, జై భారత్.